ఈరోజు కథ పేరు మాట నిలబెట్టుకున్న తండ్రి. సీతారాంపురం అనే చిన్న గ్రామంలో రాఘవయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతని భార్య చనిపోయిన తర్వాత ఒక్కగానొక్క కూతురు దీపికనే అతని ప్రపంచం. చిన్న రైతు అయినా రాఘవయ్య తన కూతురిని కష్టపడి చదివించాడు. నాన్న, నేను పెద్ద ఉద్యోగం చేస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని దీపిక చిన్నప్పటి నుంచే చెప్పేది. రాఘవయ్య నవ్వుతూ, నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు పెద్ద సంపద అనేవాడు. దీపిక చదువు పూర్తయ్యాక నగరంలో ఉద్యోగం వచ్చింది. వెళ్ళే రోజు తండ్రిని కౌగిలించుకొని ప్రతి పండుగకు తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది. మొదటి 2 సంవత్సరాలు నిజంగానే వచ్చింది. తర్వాత ఉద్యోగం, బాధ్యతలు, బిజీ జీవితం, ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఫోన్లో మాత్రము, ఈసారి రాలేకపోయాను నాన్న, వచ్చే నెల తప్పకుండా వస్తాను అని చెప్పేది. రాఘవయ్య మాత్రం ప్రతి పండుగకు ఇంటి ముందు రంగవల్లి వేయించేవాడు. కూతురికి ఇష్టమైన పాయసం చేసేవాడు. సాయంత్రం వరకు గుమ్మం వైపు చూస్తూ కూర్చునేవాడు. రాత్రి అయ్యాక ఆ పాయసాన్ని దేవుడికి పెట్టి, పాపకు పని ఎక్కువై ఉంటుంది అని తన మనసును తానే ఓదార్చుకునేవాడు. ఒకరోజు రాఘవయ్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. డాక్టరు, మీరు ఎక్కువగా శ్రమ చెయ్యొద్దు అన్నాడు. అయినా ఆయన ప్రతి ఉదయం పొలానికి వెళ్ళేవాడు. గ్రామస్తులు ఆశ్చర్యపడి, ఈ వయసులో ఎందుకింత కష్టం అని అడిగితే, నా కూతురికి ఒక సర్ప్రైజ్ సిద్ధం చేస్తున్నాను అని మాత్రమే చెప్పేవాడు. కొన్ని నెలల తర్వాత దీపికకు గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. నీ నాన్న ఆరోగ్యం బాగోలేదు అని. ఆమె వెంటనే బయలుదేరింది. ఇంటికి చేరేసరికి రాఘవయ్య మంచంపై ఉన్నాడు. కూతురిని చూసి చిరునవ్వు నవ్వాడు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు పాప, కానీ నేను నీకు ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకున్నాను అని చెప్పి దిండు కింద నుంచి ఒక చిన్న ఫైల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. దీపిక తెరిచి చూసింది. అందులో ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఒక చిన్న ఇల్లు, కొంత పొలం, ఇంకా ఒక లేఖ ఉన్నాయి. ఆ లేఖలో ఇలా రాసి ఉంది, నువ్వు చిన్నప్పుడు మనకి ఒక సొంత ఇల్లు ఉండాలి నాన్న అన్నావు. అప్పుడే నేను నీకు మాట ఇచ్చాను. నా శక్తి ఉన్నంత వరకు కష్టపడి నీ కోసం ఇల్లు కట్టాను. నేను ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో నీ నవ్వు వినిపిస్తే చాలు. ఆ లేఖ చదువుతున్న దీపిక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రిని కౌగిలించుకొని, నాన్న, నేను మీతో గడపాల్సిన సమయాన్ని ఉద్యోగం కోసం కోల్పోయాను, నన్ను క్షమించండి అని ఏడ్చింది. రాఘవయ్య ఆమె తల నిమురుతూ, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించడానికి కారణం వెతకరు పాప, వాళ్ళు ప్రేమించడానికి మాత్రమే కారణం వెతుకుతారు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ప్రశాంతంగా కన్నుమూశాడు. ఆ తర్వాత దీపిక నగరంలోని ఉద్యోగాన్ని వదిల్లేదు. కానీ ప్రతి నెల గ్రామానికి వచ్చి తన తండ్రి పేరుతో పేద పిల్లల చదువుకు సహాయం చేయడం ప్రారంభించింది. రాఘవయ్య కట్టించిన ఆ ఇంటిని వృద్ధులకు విశ్రాంతి కేంద్రంగా మార్చింది. ఆ ఇంటి ముందు ఒక రాత్రి పలకపై ఆమె ఒక వాక్యం చెక్కించింది, తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప బహుమతి ఆస్తి కాదు, వారు మన కోసం దాచుకున్న ప్రేమ. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తల్లిదండ్రులు మన కోసం చేసే త్యాగాలు విలువ వారు ఉన్నప్పుడే గుర్తిస్తే జీవితంలో పశ్చాత్తాపానికి చోటు ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.